బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ రవి కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత పటిష్టమైన క్యూబ్ నెట్వర్క్ శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేసి సినిమాలను నేరుగా హెచ్డి ఫార్మాట్ లో రికార్డ్ చేసినట్లు కస్టడీలో అంగీకరించాడు ఐబొమ్మ రవి. ఈ పైరసీ నెట్వర్క్ అంతా టెలిగ్రామ్ ఛానల్లోని హెచ్డి హబ్ సహాయంతో హెచ్డి సినిమాలను పైరసీ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఒక్కో సినిమా లింక్ ను ఇతర పైరసీదారులకు $100 నుంచి $300 విక్రయించేవాడు రవి. ఇటీవల విడుదలైన హిట్, తండేల్, కిష్కిందపురి వంటి చిత్రాలను ఇదే పద్ధతిలో ఐబొమ్మ వెబ్సైట్ లో అప్లోడ్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. అంతర్జాతీయ పైరసీ ముఠా మూలాలను వెలికి తీసే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఐబొమ్మ రవిని విచారించే కొద్దీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ విచారించిన దాంట్లో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని మూడోసారి కస్టడీలో విచారిస్తున్నారు. ముఖ్యంగా టెలిగ్రామ్ ద్వారా సినిమాలను కొనుగోలు చేసి వాటన్నిటిని కూడా ఐబొమ్మ వెబ్సైట్ లో అప్లోడ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ ఏ విధంగా డబ్బులు చెల్లించాడు, ఎన్ని సినిమాలు కొనుగోలు చేశాడు, మొత్తం ఐబొమ్మలో అప్లోడ్ చేసిన సినిమాలన్నీ కూడా ఎవరి ద్వారా రవి తీసుకున్నాడనే దానికి సంబంధించి కీలక సమాచారం కోసం రవిని విచారిస్తున్నారు. కొన్ని వెబ్సైట్ల ద్వారా కూడా రవి సినిమాలని తీసుకొని అక్కడి నుంచి ఐబొమ్మ సైట్ లో అప్లోడ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అదే విధంగా రవికి సపోర్ట్ చేసినటువంటి టెక్నికల్ గా ఎవరు సపోర్ట్ చేశారు, మొత్తం రవికి సహాయ సహకారాలు చేసింది ఎవరనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. మొత్తం 12 రోజుల పాటు 4 కేసులు విచారించేందుకు కస్టడీకి అనుమతించింది కాబట్టి ఆ కేసులకు సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా రవిని ప్రశ్నించి తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. గత 8 రోజుల విచారణలో, కస్టడీ విచారణలో కూడా అనేక విషయాలు రవి చెప్పాడు. ఇప్పుడు 12 రోజుల్లో ఈ కేసులకు సంబంధించిన వివరాలతో పాటు పైరసీకి సంబంధించిన మరిన్ని వివరాలను రవి నుంచి రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.